రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా వినూత్న కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. జయంతి వేడుకలకి ఆయన విగ్రహాలను సిద్ధం చేయడమే కాకుండా పల్లె పల్లెన అంగరంగ వైభవంగా వేడుకలను జరిపేందుకు కూడా సిద్ధమైంది. దీని వెనుక బీజేపీ వ్యూహం ఏంటి? అంబేద్కర్ జయంతి అంటే సంబరం అంబరాన్ని అంటాలంటోంది కమలం పార్టీ. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 25 వరకు అంటే రేపటి నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరపాలని బీజేపీ నిర్ణయించింది. పల్లె పల్లెన అంబేద్కర్ భావజాలంతో కార్యక్రమాలను చేపట్టి తద్వారా బడుగులు, దళితులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది కాషాయ పార్టీ. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేసింది బీజేపీ నాయకత్వం. బంజారాహిల్స్లోని అంబేద్కర్ విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని, ఆయన సేవలను ఆ పార్టీ ఎప్పుడో విస్మరించిందని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీనే అంబేద్కర్కు గౌరవమిచ్చిందన్నారు. ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన నివసించిన ప్రాంతాలను అభివృద్ధి చేసి పంచతీర్థాలుగా అందుబాటులోకి తెచ్చామన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం పట్ల, అంబేద్కర్ పట్ల కక్ష సాధింపు చర్యలతో ఆయన చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను వేధించిన విషయము మనకందరికీ తెలుసు. ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం, వారి స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఆయనను కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందన్నారు. న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి పదవిని తృణప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్నది తప్ప ఏ రోజు కూడా బాబాసాహెబ్ భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. మొత్తంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉత్సవాలకు బీజేపీ భారీ ఎత్తున ప్లాన్ చేసింది. అంబేద్కర్ కి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరి కాంగ్రెస్ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి.